Hello friends, welcome to 31st December Daily Hindu News Analysis, the last day of 2024. Yes, so friends, in this particular video, we will discuss the important articles which are published in the 31st December. Before that, there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు మీకు కేవలం 25,000 రూపాయలకి మీకు అందుబాటులో ఉంటుందండి. ఇయర్ అండ్ సేల్ ఈ వేళతో మీకు ఎండ్ అయిపోతుంది. ఆఫర్ పీరియడ్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు ఈ యొక్క ఆఫర్ ప్రైస్లో మీరైతే కనుక జాయిన్ అవ్వచ్చు. Yes, so similarly optional is very important from the mains perspective. మన దగ్గర పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా ఉన్నాయి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 24,000 రూపీస్ మాత్రమే. ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ కూడా 31st డిసెంబర్, దట్ మీన్స్ టుడే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరైతే కాల్ చేయొచ్చు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే పిక్ చేస్తాము. లెట్ us సీ ద అజెండా, మెయిన్లీ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, స్టేట్స్ అండ్ ద డేంజర్ ఆఫ్ పూర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్ అంటూ ఒక ఎడిటోరియల్ అయితే కనుక పబ్లిష్ అయింది. దీని గురించి ఏంటి అనేటువంటి చూస్తాము. ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ గెట్స్ షార్ట్ షిఫ్ట్ ఇన్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సో వాట్ ఆర్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూడడం జరుగుతుంది. అండ్ అలాగే యూపీఎస్సీ 2017లో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అడిగారు. అదేంటనేది కూడా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్, ఆన్ ద ఇండియాస్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ద రోహింగ్యా రెఫ్యూజీస్ గురించి, ఇండియాస్ ఆబ్లిగేషన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. వి విల్ లుక్ ఇన్ టు దాట్ పర్టికులర్ హియర్. సెంటర్ ఇంక్స్ ద కాంట్రాక్ట్స్ ఫర్ ఏఐపి, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టార్పెడోస్ ఫర్ ద సబ్మెరీన్స్, స్కార్పిన్ క్లాస్ సబ్మెరీన్స్కి సంబంధించి ఏఐపి అండ్ యాజ్ వెల్ యాజ్ టార్పెడోస్ ఇంటిగ్రేషన్ గురించి కాంట్రాక్ట్స్ని అయితే కనుక మనం సైన్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. వి విల్ లుక్ ఇన్ టు దిస్ ఆర్టికల్. ఓకే, సో బోత్ ద సేమ్. నెక్స్ట్ వన్, అన్కన్వెన్షనల్ మెథడ్స్ లైక్ AI based warfare a big challenge, says Rajnath Singh, is another important one అండి. Behavior that causes mental pain to the spouse ground for divorce, says Supreme Court. So Supreme Court రీసెంట్గా మనకి మాట్లాడుతూ సో ద మెంటల్ క్రుయాలిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఫర్ ద డైవర్స్ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్ టుడే అండి. సో సిమిలర్లీ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అప్రూవ్స్ AUSSOM మిషన్ ఫర్ సొమాలియా. సో ఓకేనా, సొమాలియాకి సంబంధించిన ఒక AU మిషన్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. సో దానికి సంబంధించినటువంటి పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేటువంటిది. ఇండియా అండ్ మారిషియస్ కండక్ట్ ద జాయింట్ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఆన్ బోర్డ్ ద INS సర్వేక్షక్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. వి విల్ లుక్ ఇన్ టు దిస్. ఫైర్ బ్రేక్స్ అవుట్ సైడ్ ద సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఇన్ ముంబై. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ గురించి, ఇక్కడ ఉండేటువంటి ఇంపార్టెంట్ ఫ్లోరా, ఇంపార్టెంట్ ఫానా, సో వాట్ ద ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్, ఇవన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో చూడడం జరుగుతుంది. సో ద మెయిన్ అలారమింగ్ కన్సర్న్, ద గ్రోయింగ్ ఈ వేస్ట్ జనరేషన్ ఇన్ ఇండియా. సో ప్లాస్టిక్ వేస్ట్ ఒక పక్కన అయితే కనుక ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది మరొక ప్రాబ్లమ్ దట్ ఇండియా ఈజ్ ఫేసింగ్. సో ద గ్రోయింగ్ ఈ వేస్ట్ జనరేషన్ ఇన్ ఇండియా అనే ఆర్టికల్ చూడడం జరుగుతుంది. షార్ప్ ఇంక్రీజ్ ఇన్ ద నోరో వైరస్ అవుట్ బ్రేక్స్ రిపోర్టెడ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్, నోరో వైరస్ గురించి, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. ఇవన్నీ కూడా మనము డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేస్తామండి, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇది మీకు కేవలం 8,000 రూపీస్కి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఆఫర్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఆఫర్ 31st డిసెంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. స్టేట్స్ అండ్ ద డేంజర్ ఆఫ్ పూర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకైతే కనుక పబ్లిష్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బేసిక్స్ మనకి ఏం తెలియాలంటే కనుక, ఎస్ అండి, విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్, స్టేట్స్ అండ్ ద డేంజర్ ఆఫ్ పూర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్. సో దీన్ని మనకి కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేష్ గుండూరావు అయితే కనుక మనకి రాయడం జరిగింది ఈ ఆర్టికల్ని. వెరీ బ్యూటిఫుల్, వెరీ సింపుల్ ఆర్టికల్ అండి. సో సింపుల్ ఆర్టికల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఏం చెప్తున్నారు అని అంటే ప్రతి సింపుల్. సో ఏమంటున్నారంటే రీసెంట్గా కర్ణాటకలో
కర్ణాటకలో మనకి సో సమ్ ఇంపార్టెంట్ కంటామినేటెడ్ డ్రగ్స్ని మనకి కన్జ్యూమ్ చేసి సో ఒక 5 యంగ్ మదర్స్ అయితే కనుక వాళ్ళ యొక్క లైఫ్స్ అయితే కనుక కోల్పోవడం జరిగింది. సో ఒక 5 యంగ్ మదర్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్స్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద consumption of the contaminated drugs from that of the West Bengal. సో వెస్ట్ బెంగాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డ్రగ్స్ని అయితే కనుక తయారు చేసింది. వాటిల్ని మనకి ఏంటంటే కనుక కర్ణాటకలో వీళ్ళు అయితే కనుక కన్జ్యూమ్ చేయడం వల్ల, ఈ కంటామినేటెడ్ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల వీళ్ళు సో చనిపోవడం అయితే జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి కర్ణాటక హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని అయితే కనుక ఇస్తున్నారు. లైక్ హౌ టు ఇంప్రూవ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ, ఏ విధంగా మనం ఏంటంటే కనుక ఈ యొక్క రెగ్యులేటరీ కాంప్లయన్స్ని పెంచాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇవ్వడం అయితే కనుక జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక సో నౌ హీ ఈజ్ సేయింగ్ దాట్ so the important legislation, the central piece of legislation that is associated with that of the drugs control is something called as Drugs and as well as Cosmetics Act అనేటువంటి యాక్ట్ మనకైతే కనుక ఉంటుంది. Drugs and Cosmetics Act in the year 1940. So this is a central piece of legislation. So now we have different options, like we don't have in fact not many options. First important option ఏంటి అని అంటే కనుక ఎవరైతే ఈ యొక్క కంటామినేటెడ్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళ మీద మనం ఏంటంటే కనుక క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేటువంటిది చేయాలి. సో ఆ క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడానికి ఇట్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్, వీళ్ళని మా కంట్రీలో, మా స్టేట్లో ఏంటి అని అంటే కనుక వీళ్ళని మేము ఏంటి అని అంటే వీఆర్ అనేబుల్ టు స్టాప్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద లా అని చెప్పడం జరుగుతుంది. Now in this context he is proposing some important solutions, like what can be the way forward. ఏ విధంగా చేస్తే కనుక మనం ఈ యొక్క నాన్ క్వాలిటీ డ్రగ్స్ని మనం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ని తగ్గించవచ్చు, లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ని తగ్గించవచ్చు అని చెప్తూ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కనుక సో ఆల్ ద టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, we have to create a central database. సో ఈ సెంట్రల్ డేటాబేస్లో మొత్తం ఉన్న కంట్రీ మొత్తంలో ఉన్నటువంటి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఏవేవైతే వాళ్ళు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించినటువంటి శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారో ఆ యొక్క టెస్టింగ్ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సెంట్రల్ డేటాబేస్లో అప్లోడ్ చేయాలి. సో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో దెన్ ద స్టేట్స్ లైక్ కర్ణాటక వీళ్ళ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నప్పుడు ఈ సెంట్రల్ డేటాబేస్ని ఒకసారి విజిట్ చేసి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎవరైతే టెండర్స్ వేశారో వాళ్ళ మీద పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా లేకపోతే నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా అనేటువంటిది చూసి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అనేటువంటిది తీసుకోవచ్చు. దీనివల్ల కూడా మనకి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ రెడ్యూస్ అవుతాయి అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఐడియా మనకి ప్రపోజ్ చేస్తున్నారు. దట్ ఈస్ క్రియేషన్ ఆఫ్ ఏ సెంట్రల్ డేటాబేస్ వేర్ ఆల్ ద టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఈ యొక్క సెంట్రల్ డేటాబేస్లో మనకైతే కనుక అప్లోడ్ చేస్తారు. సో వన్స్ దట్ ఈస్ బికాజ్ యాజ్ ఆఫ్ నౌ టుడే ఏం జరుగుతుంది అంటే కనుక ఎవ్రీ స్టేట్ దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్, రకరకాల టెస్టింగ్ ల్యాబొరేటరీస్ టెస్టింగ్లు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక సెంట్రల్గా అప్లోడ్ చేసేది ఏమీ లేదు. సెకండ్ ఇంపార్టెంట్, ఏ స్టేట్కి ఆ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్షన్ యూనిట్స్ ఉంటాయి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాళ్ళ డ్రగ్ డిపార్ట్మెంట్, స్టేట్ డ్రగ్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా కంప్లీట్లీ ఐసోలేషన్లో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక స్టేట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి అలాగే లేదా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి ఎటువంటి కోఆర్డినేషను లేదు, మధ్యలో ఒక కామన్ ప్లాట్ఫామ్ కూడా మనకి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇన్స్పెక్షన్ యూనిట్స్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ఒక కామన్ డేటాబేస్ని క్రియేట్ చేద్దాం. సో దట్ ఇప్పుడు మా స్టేట్లో మేము ఏంటంటే కనుక ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేసాము, వాటి రిపోర్ట్స్ అయితే కనుక ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఈ డేటాబేస్లో అప్లోడ్ చేయడం వల్ల అప్పుడు కూడా ఏ స్టేట్స్లో అయితే కనుక ఈ యొక్క ఇన్స్పెక్షన్ ప్రొసీజర్స్ స్ట్రింజెంట్గా ఉంటాయో ఆ స్టేట్స్ నుంచి మనం ఏంటంటే ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ని మనం తగ్గించవచ్చు. దేర్ ఆల్సో వీ కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ చాయిస్ మనం అయితే కనుక తీసుకోవచ్చు అనేది సెకండ్ ఇంపార్టెంట్ సజెషన్ చెప్తున్నారండి. So that is first one is with respect to testing laboratories, second one is with respect to that of the inspection units or inspection departments, you can say ఏ స్టేట్ కా స్టేట్కి. ద థర్డ్ ఇంపార్టెంట్, ఇప్పుడు
ఇప్పుడు మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే మీరు కూడా ఒక సెంట్రల్ డేటాబేస్ క్రియేట్ చేయండి. బట్ ఈ డేటాబేస్లో మీరు దేని గురించి ఉంటాయి అని అంటే కనుక లిస్ట్ ఆఫ్ ఆల్ ద బ్లాక్ లిస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్. బ్లాక్ లిస్టెడ్ ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ స్టేట్లో ఎక్కడైనా కూడా వాళ్ళ మీద ఏదైనా ఎలిగేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి ఉన్నట్లయితే కనుక అది మనకి ఏంటంటే కనుక ఓన్లీ ఆ స్టేట్కి మాత్రమే తెలుస్తుంది తప్ప మిగతా స్టేట్స్కి ఎవరికి కూడా తెలియట్లేదు. దాని మూలన ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తున్నారు అని అంటే వేరే స్టేట్స్లో వాళ్ళు జెన్యూన్ మ్యానుఫ్యాక్చరర్స్ కింద టెండర్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది. అంటే టెండర్స్ వేసేటప్పుడే డిక్లరేషన్ కూడా చేసుకోవాలి, మమ్మల్ని ఎక్కడ బ్లాక్ లిస్ట్ చేయలేదు అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాలి. బట్ ఆ డిక్లరేషన్ నిజంగా చేయలేదా అనే దాన్ని ఆథెంటిసిటీని వెరిఫై చేయడానికి మనకి ఏంటంటే కనుక ఎఫిషియెంట్ మెకానిజమ్స్ అనేటువంటివి లేవు. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడైనా కూడా ఏదైనా ఒక పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ని కంట్రీ మొత్తంలో ఎక్కడైనా కూడా బ్లాక్ లిస్ట్ చేసినట్లయితే కనుక అంటే వీళ్ళు కంటామినేటెడ్ డ్రగ్స్ని లేకపోతే నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ని మనకి ఏంటంటే కనుక సేల్ చేశారు అని బ్లాక్ లిస్ట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని ఈ డేటాబేస్లో అప్లోడ్ చేయటం వల్ల అప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు ఆ యొక్క కంపెనీస్ని ఈ లిస్ట్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవడం వల్ల ఒకవేళ ఈ డేటాబేస్లో వాళ్ళ యొక్క కంపెనీ నేమ్ ఉంటే కనుక కంప్లీట్లీ వాళ్ళని అవాయిడ్ చేసి మిగతా జెన్యూన్ మ్యానుఫ్యాక్చరర్స్ని మాత్రమే కన్సిడర్ చేసే విధంగా చేయడం వల్ల కూడా సో ఇలాంటి యంగ్ లైఫ్స్ మనకి ఏంటి అని అంటే కనుక కోల్పోము అని థర్డ్ ఇంపార్టెంట్ మనకి సజెషన్ ఇస్తున్నారండి. సో టెస్టింగ్ ల్యాబొరేటరీస్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ సజెషన్ ఇచ్చినటువంటి లాస్ట్ సజెషన్ ఏంటంటే కనుక లీగల్ పవర్స్. సో లీగల్ పవర్స్ అనేటువంటిది కొంత స్టేట్ డ్రగ్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాలి. ఏంటి ఇవ్వాలి? ఎందుకనంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఉండేటువంటి ఫర్మ్ ఇప్పుడు మా స్టేట్లో డ్రగ్స్ అనేటువంటి సప్లై చేస్తుంది, కంటామినేటెడ్ డ్రగ్స్ని అవి సప్లై చేస్తుంది. ఇప్పుడు మేము వాళ్ళ మీద డైరెక్ట్ యాక్షన్ అనేటువంటిది ఏమీ తీసుకోవడానికి లేకుండా ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ మేము ఏం చేయగలగాలి? వాళ్ళ నుంచి మా స్టేట్లోకి ఎటువంటి డ్రగ్స్ కూడా అలౌ చేయకుండా బ్లాక్ చేసేటువంటి పవర్ మాకు ఉండాలి. సో దట్ వెనెవర్ ఇలా ఎవరైనా కూడా ఇల్లీగల్ ఆర్ కంటామినేటెడ్ డ్రగ్స్ని మనకి సేల్ చేస్తున్నప్పుడు విత్ ఇన్ దట్ స్టేట్ డిపార్ట్మెంట్కి పవర్ ఉన్నట్లయితే కనుక మేము ఏంటి అని అంటే కనుక వాళ్ళని బ్లాక్ చేయడం ద్వారా సో ఇలాంటివి మనం ఏంటంటే ఫ్యూచర్లో రాకుండా చేయొచ్చు అనేటువంటిది ఫోర్త్ ఇంపార్టెంట్ పవర్గా మనకి చెప్పడం జరుగుతుందండి. సో ద టెస్టింగ్ ల్యాబొరేటరీస్కి సంబంధించి, ఇన్స్పెక్షన్ యూనిట్స్కి సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ యాజ్ ద లీగల్ పవర్స్ టు దట్ ఆఫ్ ద state drug departments. So these are the suggestions which have been given by that of the Kerala's health minister, so the Dinesh Rao, in the context of the loss of lives of 5 young mothers because of due to the consumption of that of the contaminated drugs which are manufactured from that of the West Bengal. Clear andi? ఎస్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద హోల్ ఐడియా. మనకి దీనికి సంబంధించినటువంటి ఉన్నటువంటి లెజిస్లేషన్ మనకి ఏంటంటే డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 అనేటువంటిది సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఇక్కడ మనకి, విచ్ ఈజ్ ఏ సెంట్రల్ లెజిస్లేషన్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, దిస్ ఈజ్ ఏ సెంట్రల్ లెజిస్లేషన్. ఎస్, సో ఈ విధంగా ఒక యూనిఫామ్ డేటాబేసెస్ ఉండటం వల్ల ఖచ్చితంగా అది అందరికీ మనకి ఏంటంటే కనుక ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా కూడా ఇమీడియట్గా ఈ డేటాబేస్కి చూసుకోవడం, అందులో వాళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే వాళ్ళ మీద పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా, నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయా, వాళ్ళు చేసినటువంటి టెస్ట్లన్నీ కూడాను, లేకపోతే ఇన్స్పెక్షన్స్ చేసినటువంటి రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ చూడడం వల్ల మనకు ఓన్లీ జెన్యూన్ ప్లేయర్స్ మాత్రమే మనకైతే కనుక ఉంటారు. ఇలా కంప్లీట్లీ కరప్టెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంటామినేటెడ్ ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళు వీడ్ అవుట్ అయిపోతారు. So this is very much required in the present context because every state is working in isolation. ఏ స్టేట్ కా స్టేట్ వాళ్ళు ఏంటంటే ఐసోలేషన్లో వర్క్ చేస్తున్నారు. అలా కాకుండా కోఆర్డినేటెడ్ వే ఉండటం వల్ల మనం అందరం కలిసికట్టుగా ఏంటంటే కనుక ఇలాంటి ప్లేయర్స్ని మనం వీడౌట్ చేయొచ్చు మార్కెట్ నుంచి అనేది అండ్ లైఫ్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది కర్ణాటక హెల్త్ మినిస్టర్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో దీస్ సజెషన్స్ని మీరు ఏంటంటే ఈ సజెషన్స్ని డైరెక్ట్గా మీ యొక్క మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మీరు అయితే కనుక రాయొచ్చు. వెన్ ఎవర్ సంథింగ్ రిలేటెడ్ టు ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్కి సంబంధించి లేదా హెల్త్కి సంబంధించి ఏమైనా మీరు ఆన్సర్స్ రాస్తూ ఉంటే కనుక ఈ యొక్క వీటిని మీరు రాయొచ్చండి. Okay, moving forward now, let us read some important points. States and the danger of poorly manufactured drugs antu article manaki publish ayindi. So that is issues related to that of the health and as well as science and technology in the health.
This article discusses the issue of poorly manufactured drugs in India, mainly focusing upon the regulatory challenges which are there, particularly when drugs are produced in one state and they are sold in the another state. సో ఒక స్టేట్లో మనకి డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే స్టేట్స్లో మనకి సేల్ చేసేటువంటి వాటి మీదన రెగ్యులేటరీ ఛాలెంజెస్ గురించి మాట్లాడుతోంది ఈ పర్టికులర్ ఆర్టికల్. మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ని కూడా మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఇట్ హైలైట్స్ ద సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అండ్ ప్రపోజెస్ ద రిఫార్మ్స్ సో దట్ టు ఎన్ష్యూర్ డ్రగ్ క్వాలిటీ అండ్ ఓవరాల్ పబ్లిక్ సేఫ్టీని మనం ఏంటి అని అంటే కనుక ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ని అడ్రస్ చేయడం ద్వారా డ్రగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు, పబ్లిక్ సేఫ్టీని ఎన్హాన్స్ చేయొచ్చు అనేటువంటిది ఈ యొక్క వ్యూ పాయింట్. నౌ రెగ్యులేటరీ గ్యాప్స్ ఇన్ ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కనుక మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు లైక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైనా కూడా దే కెన్ సెల్ ద డ్రగ్స్ నేషన్ వైడ్ ఇఫ్ లైసెన్స్డ్ బై ద స్టేట్ వేర్ దేర్ ఫెసిలిటీ ఈజ్ లొకేటెడ్. సో వాళ్ళ యొక్క ఫెసిలిటీ ఎక్కడ ఉంది, ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, అక్కడ ఆ స్టేట్లో లైసెన్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. వాళ్ళు దేశంలో ఇంకెక్కడైనా కూడా వాళ్ళ యొక్క డ్రగ్స్ని అయితే కనుక ఈజీగా సేల్ చేయొచ్చు అనేటువంటిది ప్రస్తుతం లా అయితే కనుక చెప్తోందని చెప్పడం జరుగుతుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్స్ in the states where these drugs are sold have very limited control over inspecting or prosecuting the out of state manufacturers. ఇప్పుడు రెండు స్టేట్స్ కదండి, కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ బెంగాల్. సో కర్ణాటక యొక్క డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి దే హ్యావ్ వెరీ లిమిటెడ్ కంట్రోల్ ఇన్ ఆర్డర్ టు ప్రాసిక్యూట్ ద వెస్ట్ బెంగాల్ బేస్డ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వై? బికాస్ మనకి ఏంటంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్, మనకైతే కనుక టైం అయితే కనుక పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే లీగల్గా వీళ్ళని ఏంటి అని అంటే కనుక ఆపేటువంటి పవర్స్ వీళ్ళకి లేవు అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, అవుట్ ఆఫ్ 894 డ్రగ్ శాంపిల్స్ టెస్టెడ్ బై కర్ణాటకాస్ స్టేట్ ల్యాబొరేటరీస్ ఓవర్ 3 years, 601 samples failed quality tests which were manufactured outside India, outside the Karnataka. సో దిస్ ఈజ్ స్పెసిఫికల్లీ కర్ణాటక హెల్త్ మినిస్టర్ రాశారు కాబట్టి కర్ణాటక సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని దీంట్లో మనకైతే కోట్ చేయడం జరిగిందండి. వేర్ 894 డ్రగ్ శాంపిల్స్ని మనకి ఏంటంటే టెస్ట్ చేస్తే అందులో 601 శాంపిల్స్ కంప్లీట్లీ దే ఫెయిల్డ్ దిస్ క్వాలిటీ నార్మ్స్, క్వాలిటీ కంప్లైంట్స్ అనేటువంటిది ఫెయిల్ అయిపోవడం జరిగింది. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్ సైడ్ ద కర్ణాటక యాజ్ వెల్. Recent deaths of young mothers in Karnataka allegedly resulted from that of the contaminated drugs which are produced in that of the West Bengal. West Bengallo ప్రొడ్యూస్ చేసినటువంటి కంటామినేటెడ్ డ్రగ్స్ వల్ల కర్ణాటకలో ఉండేటువంటి యొక్క యంగ్ లైఫ్స్ మనకైతే కనుక కోల్పోవడం జరిగిందని చెప్పి ఈ యొక్క రిపోర్ట్లో మనకి చెప్తున్నారు. వాట్ ఆర్ ద రీజన్? The reason is because of due to the lack of interstate coordination. సో ఏ స్టేట్కి ఆ స్టేట్ ఐసోలేషన్లో మనకి వర్క్ చేస్తున్నారు, ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ లేదు. దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్స్టేట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఆన్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఆర్ దట్ ఆఫ్ ద డ్రగ్ ఫెయిల్యూర్స్. And similarly, state agencies also lack access to the data on manufacturers' past violations, thereby making the enforcement much more difficult. ఏ స్టేట్ ఏజెన్సీకి కూడా వాళ్ళ యొక్క పాస్ట్ డేటా అంటే ఆ మ్యానుఫ్యాక్చర్ సంబంధించినటువంటి పాస్ట్ డేటాని యాక్సెస్ చేసేటువంటిది కూడా మనకి లేకపోవడం వలన స్ట్రిక్ట్ మెజర్స్ని తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అని సో చెప్తూ కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చారు. ఏంటండి సజెషన్స్? ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ పెట్టండి. సెంట్రలైజ్డ్ డేటాబేస్ని పెట్టడం వల్ల లైక్ ఎస్టాబ్లిష్ ఏ యూనిఫైడ్ డేటాబేస్ ఫర్ వేటికి ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ ద టెస్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్. అంటే ఏ స్టేట్కి సంబంధించినటువంటి ఆ స్టేట్ డ్రగ్ డిపార్ట్మెంట్స్ చేసినటువంటి ఇన్స్పెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ డేటాబేస్లో అప్లోడ్ చేయండి. అండ్ అలాగే కంట్రీలో ఉండేటువంటి మొత్తం అన్ని టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా వాళ్ళు చేసినటువంటి టెస్ట్స్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ని కూడా ఆ డేటాబేస్లో అప్లోడ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్ వుడ్ హెల్ప్ ద ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ to verify the manufacturer's records and thereby enable risk-based enforcements. అప్పుడు మనం ఏంటంటే కనుక ఎవరు రిస్కీ ప్లేయర్స్, ఎవరు సేఫ్ అండ్ జెన్యూన్ ప్లేయర్స్ అనేటువంటిది స్టేట్స్కి తెలుస్తాయి, మిగతా స్టేట్స్కి. దానికి అకార్డింగ్గా యాక్ట్ చేయడం వల్ల మనం పబ్లిక్ సేఫ్టీని ప్రమోట్ చేసిన వాళ్ళం అయితే కనుక అవుతాము అని ఒక ఇంపార్టెంట్ సజెషన్ చెప్తున్నారు. సెకండ్ ఏంటి? బ్లాక్ లిస్ట్ సిస్టమ్ని వాడాలి మనం. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ షుడ్ నౌ మెయింటైన్ ఏ సెంట్రల్ రిజిస్టరీ ఆఫ్ బ్లాక్ లిస్టెడ్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేటువంటి ఒక కాంప్రిహెన్సివ్ లిస్ట్ మెయింటైన్ చేయాలి.
వేర్ దిస్ లిస్ట్ షుడ్ బి షేర్డ్ టు ఆల్ ద స్టేట్ డ్రగ్ డిపార్ట్మెంట్స్. ప్రొక్యూర్మెంట్ చేసుకునే ముందు లేదా టెండర్స్ ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళల్లో మనకి అవార్డ్ చేసే ముందు వాళ్ళ యొక్క ఆథెంటిసిటీని వెదర్ ఆర్ దే బ్లాక్ లిస్టెడ్ ఆర్ నాట్ అనేటువంటి దీంట్లో మనం వెరిఫై చేయడం వల్ల సో దట్ విల్ మేక్ సెన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సచ్ ఏ సిస్టమ్ వుడ్ స్ట్రీమ్ లైన్ ద ఎఫర్ట్స్ టు ఎక్స్క్లూడ్ ద నాన్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ విచ్ ఆర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మార్కెట్. The third important advice, we have to empower the states. So out of state we have to amend the laws in such a way that to empower the states to bar the out of state manufacturers from selling drugs unless they address the issue like NSQ products. అంటే వాళ్ళ మీద ఉండేటువంటి ఎలిగేషన్స్ క్లియర్ అయ్యేంత వరకు దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్స్ దట్ దే ఆర్ జెన్యూన్ అండ్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏవి కూడా కంటామినేటెడ్ కాదు, వాళ్ళ యొక్క డ్రగ్స్ అన్నీ కూడా ఫుల్లీ కాంప్లైంట్ ఉన్నాయి అని చెప్పేంత వరకు కూడా వాళ్ళ యొక్క డ్రగ్స్ని ఆ రెస్పెక్టివ్ స్టేట్లో బార్ చేయడం అంటే స్టాప్ చేయడం, రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటి పవర్ని ఆ కన్సర్న్డ్ స్టేట్స్కి మనం అయితే కనుక ఇవ్వాలి. సో దానివల్ల కూడా మనం ఏంటంటే ఇలాంటి మ్యానుఫ్యాక్చరర్స్ని మనం వీడౌట్ చేయొచ్చు అని చెప్తున్నారండి. స్టేట్ డ్రగ్ కంట్రోలర్స్ షుడ్ హ్యావ్ ద అథారిటీ ఇన్ ఆర్డర్ టు యాక్ట్ అగెన్స్ట్ ద వైలేషన్స్. అండ్ దెన్ pharmaceutical companies should be required to disclose the prior blacklisting or violations during the tender processes. సో టెండర్ ప్రాసెస్ టైంలో మనకి ఏంటంటే ప్రియార్ బ్లాక్లిస్ట్ అయ్యారా లేదా అనేటువంటిది ముందుగానే వాళ్ళు డిస్క్లోజ్ అయితే కనుక చెయ్యాలి. దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ సజెషన్ అండి. సో ప్రతి సింపుల్ సో బేసిక్ వర్డ్స్ తోటి మనకైతే కనుక రాయడం జరిగింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సజెషన్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డ్రగ్ రెగ్యులేషన్ ఇన్ అవర్ కంట్రీ మనకి చేసినటువంటిదండి. ఎస్ క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ గెట్స్ షార్ట్ షిఫ్ట్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అని ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎస్ అండి, సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనకి ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ గెట్ ద షార్ట్ షిఫ్ట్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ వర్డ్ కాల్డ్ షిఫ్ట్? షిఫ్ట్ అంటే అర్థం ఏంటంటే అటెన్షన్ ఆర్ కన్సిడరేషన్ అని చెప్పడాన్ని మనం షిఫ్ట్ అంటాం. అంటే ఇప్పుడు వీటితో ఇలా చదవండి. ఇప్పుడు ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ గెట్స్ షార్ట్ అటెన్షన్ ఆర్ కన్సిడరేషన్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఏ బిల్? సో బిల్ అంటే అర్థం ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ బిల్? బిల్ ఈజ్ బేసికలీ ఏ ప్రపోజల్. ఇప్పుడు ఏదైనా ఒక చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక సో దట్ విల్ బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ యాజ్ ఏ బిల్గా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈజ్ ఏ ప్రపోజల్. ఈ బిల్ ఆర్ ప్రపోజల్ని మనకి ఏంటంటే ఏదర్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు లేకపోతే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆర్డినరీ బిల్ అండి, నాట్ ద స్పెషల్ కేసెస్ లైక్ మనీ బిల్. ఓన్లీ ఆర్డినరీ బిల్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం మనం. వేర్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ బోత్ లోక్సభ ఆర్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ దట్ ఆఫ్ ద రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. లోక్సభలో ఈ ఆర్డినరీ బిల్ మనకి పాస్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ దెన్ మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద రాజ్యసభ. సో రాజ్యసభలో కూడా పాస్ అయ్యాక ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి మనకు వెళ్తుందండి. ప్రెసిడెంట్ యొక్క అసెంట్. ఎస్. సో ఈ యొక్క అసెంట్కి వెళ్ళిన తర్వాత ప్రెసిడెంట్ కూడా మనకి యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత సో దట్ బిల్ విల్ బికమ్ ఏ యాక్ట్. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్స్ యాక్ట్, దట్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ యాక్ట్ మనకి. సో ఓకేనా, లీగల్ సర్వీసెస్ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అని చెప్పేసి అథారిటీ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ బిల్స్లో మనకి దెర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ టైప్ కాల్డ్ యాజ్ ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ దీని మీద 2017లో కూడా మనకి యూపీఎస్సీ క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రైవేట్ మెంబర్ బిల్, అసలు ప్రైవేట్ మెంబర్స్ బిల్ అంటే ఏంటి, సో ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇప్పటికి ఎన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామండి ఈ ఆర్టికల్లో. మనకి ఈ ఆర్టికల్లో ఇంకేం చెప్తున్నారంటే ఇప్పుడు లాస్ట్ లోక్సభ ద 17th లోక్సభ తీసుకుంటే మొన్న 2024లో ఎండ్ అయినటువంటిది మొత్తం అవుట్ ఆఫ్ ఆల్ ద ఎంటైర్ సెషన్ మొత్తంలో మనకి అవుట్ ఆఫ్ ద ఎంటైర్ ఇది మొత్తంలో 17th లోక్సభ మొత్తంలో కేవలం 9 hours మాత్రమే లోక్సభలో ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ మీద లోక్సభలో టైం స్పెండ్ చేశారట. రాజ్యసభ కేవలం 27 hours మాత్రమే సో వీటి మీద టైం స్పెండ్ చేయడం జరిగింది అని రీసెంట్గా పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ని మనకి ఏంటంటే కనుక చూపించడం జరుగుతుంది. ప్రైవేట్ మెంబర్స్ బిల్ మీద అసలు కన్సిడరేషనే ఇవ్వట్లేదు. ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఆర్ బేసికల్లీ వన్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దట్ ఎన్ ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ ఎక్స్ప్రెస్. సో హీ కెన్ bring his thoughts
సో ఓకే, తన యొక్క ఎక్స్ప్రెషన్కి మనకి ఏంటంటే కనుక ఉపయోగపడేటువంటి ఇన్స్ట్రుమెంట్ లేదా యూజ్ చేసుకునేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్. అసలు అంటే ఏంటి, ఈ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దామండి. This article examines the declining importance of the private members bill in the parliamentary proceedings. This article also highlights the limited discussion time that is allocated to the private member bill in both Lok Sabha and Rajya Sabha, so during the 17th and even the current Lok Sabha. So this was a representational image of Lok Sabha and Rajya Sabha. Now let us understand first of all what is a private members bill. దీని మీద యూపీఎస్సీ 2017లో మనకి ప్రిలిమినరీలో క్వశ్చన్ అయితే అడిగిందండి. వన్స్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి కంప్లీట్ అయిపోయేసరికి ఖచ్చితంగా వీ ఫీల్ దట్ క్వశ్చన్ యాజ్ వెరీ వెరీ ఈజీ. సో వీ విల్ లుక్ ఇన్ టు దాట్. సో నౌ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఏ బిల్. నౌ ఇఫ్ అపాన్ సీయింగ్ వాట్ ఈజ్ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్, అర్థం ఏంటంటే ఏ బిల్ దట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ హూ ఈజ్ నాట్ ఏ మినిస్టర్. So a bill that is introduced by any member of the parliament, it can be introduced by the any member of the parliament, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా పర్వాలేదు, బట్ హీ మస్ట్ బి ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అయి ఉండాలి. అండ్ హీ షుడ్ నాట్ బి ఏ మినిస్టర్, హూ ఈజ్ నాట్ ఏ మినిస్టర్ అయినట్లయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటువంటి బిల్లుని మనం ఏమంటాము అంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు? ఐడియల్లీ ఇట్ విల్ అలౌ ద ఎంపీస్ to propose legislation independent of the government, highlighting their views and issues of the public concern. So independent of the government, so the government కి సంబంధించి చేయాలి అనుకుంటే సో యాజ్ యూజువల్గా మనకి పబ్లిక్ బిల్స్ కానీ మనకి చేస్తారు. బట్ అలా కాకుండా గవర్నమెంట్కి సంబంధించి మనకి ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించి కాకుండా ఇండిపెండెంట్గా సో బిల్స్ని చేయాలి అని అన్నప్పుడు మనకి ఏంటంటే కనుక వీళ్ళు తీసుకుని వచ్చేటువంటి బిల్స్నే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు. ఏ బిల్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ హూ ఈజ్ నాట్ ఏ మినిస్టర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్. మరి ఆ బిల్ని డ్రాఫ్ట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇట్ ఈస్ సోల్లీ దాట్ ఎంపీస్, ఎవరైతే ఆ బిల్ని మనకి తీసుకుని వస్తారో, ఎవరైతే ఆ ఎంపీ తీసుకుని వస్తారో వాళ్ళదే దాన్ని డ్రాఫ్ట్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా కంప్లీట్లీ వాళ్ళదే అండి మనకి. ఎస్, ఈ బిల్ని స్ట్రైట్ అవే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేళ తీసుకొచ్చి రేపు ఇంట్రడ్యూస్ చేసేయడం కాదనమాట. దేర్ ఈజ్ ఏ నోటీస్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది మనకి. ఏంటంటే ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పేసి ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ ఏ 1 month ప్రయర్ నోటీస్ అనేటువంటిది ఇవ్వాలి మనకి బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సచ్ ఏ బిల్. ఎస్, ద సిమిలర్లీ అండ్ ఎవ్రీ డే ఇప్పుడు ఏ రోజు పెడితే ఆ రోజు ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ని టేకప్ చేసి డిస్కషన్ అనేటువంటి జరగదు. ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ అలొకేటెడ్ ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ మాత్రమే మనకి ఈ యొక్క బిల్ గురించి మనకి డిస్కస్ చేయబడడం జరుగుతుంది. డిస్కషన్ విల్ బి ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ ఇన్ దట్ ఆఫ్ ద పార్లమెంట్. ఒకవేళ మల్టిపుల్ బిల్స్ ఉంటే కనుక, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఉంటే కనుక బ్యాలెట్ సిస్టమ్ యూజ్ చేస్తారు సో దట్ టు డిటర్మైన్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఇంట్రడ్యూస్డ్ వెన్ ద బిల్స్ ఆర్ మల్టిపుల్ బిల్స్ ఆర్ ప్రపోజ్డ్. మల్టిపుల్ బిల్స్ ప్రపోజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే కనుక ఈ విధంగా బ్యాలెట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి సో దాని ద్వారా ద సీక్వెన్స్ ఆఫ్ ద బిల్స్ని మనకి డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో నౌ యూ ఆర్ ప్రటీ క్లియర్. 1 month ప్రయర్ నోటీస్ అనేటువంటిది ఇవ్వాలి. ఓన్లీ ఆన్ ఫ్రైడేస్ మాత్రమే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ద బ్యాలెట్ సిస్టమ్ని అయితే కనుక యూజ్ చేస్తారు. ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అసలు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంపార్టెంటా? ఒకవేళ ఇంపార్టెంట్ అయితే ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ విల్ గివ్ ఏ వింగ్స్ టు ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇండివిజువల్ ఎంపీస్. ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పార్టీ డిక్టేట్ కాకుండా వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఇట్ విల్ ఎనేబుల్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టు వాయిస్ ద ఇష్యూస్ బియాండ్ ద పార్టీ ఆర్ ద గవర్నమెంట్ ప్రయారిటీస్. And even political innovation it also leads to. It often raises important issues or suggests amendment to that of the existing laws as well. And it will enhance the parliamentary discussions and debate by reflecting the diverse opinions అయితే కనుక మనకి ఇస్తారు మనకి. ఓకే, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అసలు పాస్ అయ్యాయా? ఒకవేళ పాస్ అయితే ఎన్ని పాస్ అయ్యాయి? మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతూ ఉంటారంటే అసలు మన హిస్టరీలోనే ప్రైవేట్ మెంబర్ బిల్ అంటూ ఒకటి కూడా పాస్ అవ్వలేదు అని చెప్పేసి మనకి ఇస్తూ ఉంటారు. నో అండి, కరెంట్లీ మనకి ఏంటంటే 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ అయితే కనుక పాస్ అవ్వడం జరిగింది. లైక్ ఇన్క్లూడింగ్ ఫర్ ఇన్స్టెన్స్ ప్రొసీడింగ్స్ ఆఫ్ లెజిస్లేచర్, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లికేషన్ బిల్ 1956, salaries and allowances of the members of the parliament amendment bill 1964, Supreme Court enlargement of criminal appellate jurisdiction
జ్యూరిస్డిక్షన్ బిల్ 1968. అండ్ ద లాస్ట్ బిల్ మనకి ఏంటంటే 1970. సో 1970లో ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు తప్ప ఇంకా 1970 తర్వాత ఏ ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా మనకి ఏంటంటే కనుక ఇది సక్సెస్ఫుల్ ప్రైవేట్ మెంబర్ బిల్ అయితే కనుక లేదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఎన్ని అయ్యాయి మొత్తం కూడా 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ అయితే కనుక మనకి అవ్వడం జరిగింది. దేర్ ఆర్ 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ హ్యావ్ బీన్ పాస్డ్. Yes. So the challenges, what are the certain challenges which are being faced by that of the private member bill ante first and foremost time constraints. Only on Fridays maatrame. So very limited hours aithe kanaka allocated for the private member bills, that is Fridays only, is one of the important concern. Second one, apathy of the member of the parliaments, like very low attendance and lack of interest during that of the discussions as well. ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేకుండా అలాగే వెరీ లో అటెండెన్స్ అయితే కనుక మనకైతే కనుక ఉండడం వలన కూడా ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది అంతలా రికగ్నైజ్ దీని యొక్క పొటెన్షియల్ని మనకి లెవరేజ్ చేయలేకపోతున్నారండి. సో సిస్టమిక్ నెగ్లెక్ట్, వీటిల్ని మనకి ఏంటంటే లో ప్రయారిటీగా కన్సిడర్ చేస్తారు వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్ బిల్స్తో కంపేర్ చేసినట్లయితే కనుక. అండ్ సో ఎటువంటి ఫాలో అప్ కూడా మనకు ఉండదు. అంటే మెనీ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బట్ నెవర్ డిబేటెడ్ ఆర్ బ్రాట్ టు ఓట్. సో చాలా బిల్స్ మనకి ఏంటంటే ఇంట్రడక్షన్ చేయడం అయితే కనుక చేస్తున్నారు, కానీ వాటి మీద డిబేట్ చేయడం కానీ లేకపోతే వాటి మీద ఓటింగ్ కానివ్వండి ఏమీ కూడా మనకి ఏంటంటే జరగట్లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ మనకి. అండ్ అలాగే 9 hours మాత్రమే స్పెంట్ ఇన్ లోక్సభ, 27 hours మాత్రమే స్పెంట్ ఇన్ ద రాజ్యసభ. అండ్ ఈవెన్ లోక్సభలో 0.5 hours, రాజ్యసభలో మనకి ఏంటంటే 0.62 hours. Since the year 1970, no private member bill got passed successfully. So this highlights the systemic indifference. మరి ఇప్పుడు రిఫార్మ్స్ కావాలా వద్దా ప్రైవేట్ మెంబర్ బిల్స్లో? ఎలా ఉండాలి రిఫార్మ్స్ అనేటువంటివి? టైం అలొకేషన్ అనేటువంటిది పెంచాలి. లైక్ ఓన్లీ ఆన్ ఫ్రైడేసే మాత్రమే కాకుండా డిస్కషన్ అవర్స్ బియాండ్ ఫ్రైడేస్ షుడ్ బి ఎక్స్పాండెడ్ సో దట్ ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ప్రయారిటీ లైక్ గవర్నమెంట్ బిల్స్గా మనం ఇవ్వడం వల్ల ఎక్కువ టైం ఇవ్వడం వల్ల కూడా టైం అలొకేట్ చేయడం వల్ల కూడా ఈ బిల్స్ కూడా మనకి ఏంటంటే ముందుకు వెళ్తాయి. అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఎంకరేజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్. సో ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనకైతే కనుక వీళ్ళు ఉండడం కాకుండా అవేర్నెస్ క్యాంపెయిన్స్ని పెట్టి ప్రైవేట్ మెంబర్స్ బిల్ సంబంధించినటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం వల్ల కూడా మనకి ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ స్ట్రెంగ్థన్ ద పార్లమెంటరీ కమిటీ ఆన్ PMBs టు ప్రయారిటైజ్ ద ఇంపార్టెంట్ బిల్స్. కొలాబరేషన్ ఉండాలి. వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ద డైలాగ్ బిట్వీన్ ప్రైవేట్ మెంబర్స్ అండ్ మినిస్టర్స్ ఫర్ ద గ్రేటర్ కన్సెన్సస్. Yes. Significance in the parliamentary democracy. PMBs symbolize participatory democracy by allowing all MPs to contribute effectively. They serve as a mechanism to spotlight urgent public issues and also initiate the debates or the on neglected topics. వేటి మీద అయితే కనుక డిబేట్స్ ఉండట్లేదో అలాంటి వాటి మీద కూడా మనకి ఏంటంటే కనుక సో ఇనిషియేట్ చేయగలవు ఈ యొక్క ప్రైవేట్ మెంబర్ బిల్స్ అనేటువంటివి. సో ఎస్, దీనికి సంబంధించినటువంటి పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు అని అంటే, ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లెజిస్లేటివ్ ఇన్నోవేషన్ ఇన్ ఏ డెమోక్రసీ. Discuss their significance and also suggest some measures in order to enhance their relevance in the parliament. Can damn sure manaki potential mains question you can expect andi. Clear? Now there was one such prelims question on this thing. Let us see this. చూడండి, విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంట్, ఇది మనకి 2017లో అడిగినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది మనకి. ఎస్, విత్ రిఫరెన్స్ టు పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెంబర్ 1, ఏ ప్రైవేట్ మెంబర్స్ బిల్ ఈజ్ ఏ బిల్ presented by a member of parliament who is not elected but only nominated by the president of India అని చెప్పేసి అంటున్నారు మనకి. సెకండ్ స్టేట్మెంట్, రీసెంట్లీ ఏ ప్రైవేట్ మెంబర్ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇట్స్ హిస్టరీ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ కరెక్ట్? 1 only, 2 only, both 1 and 2 and none of the above. సో ఐ హోప్ బై నౌ యూ ఆల్రెడీ నో ద ఆన్సర్. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే డెఫినేషన్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ప్రైవేట్ మెంబర్ బిల్ ఈజ్ బేసికల్లీ ఏ బిల్ దట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద అదర్ దాన్ ఏ మినిస్టర్, బై ఎనీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అదర్ దాన్ ఏ మినిస్టర్. సో అదర్ దాన్ ఏ మినిస్టర్ అయ్యి ఉండుంటే కనుక అది ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా కానీ అది మనకి ఏంటంటే ప్రైవేట్ మెంబర్ బిల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏమంటున్నారంటే బిల్ ప్రెజెంటెడ్ బై మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హూ ఈజ్ నాట్ ఎలెక్టెడ్ బట్ ఓన్లీ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాంగ్ స్టేట్మెంట్.
Second one, recently a private member's bill has been passed in the Parliament of India for the first time in the history. ఇంకా రీసెంట్గా అంటే 2017లో ఫస్ట్ టైం మనకి పాస్ అయింది అని చెప్పేసి అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ అండి? సో ఆల్రెడీ మనకి ఇప్పటికే 14 ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఆల్రెడీ మనకి పాస్ అయితే సక్సెస్ఫుల్గా అయ్యాయి. అండ్ ద లాస్ట్ బీయింగ్ 1970. అంతే తప్ప రీసెంట్గా మనకి ఏమీ పాస్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్. అండ్ విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటే నైదర్ 1 or 2 ఈజ్ ద ఆన్సర్ మనకి. సో సీ వన్స్ మనకి కాన్సెప్ట్ తెలిస్తే హౌ ఈజీ ద క్వశ్చన్ ఈస్ అనేటువంటిది చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుందండి. ఓకేనా? ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ గురించి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అయితే కనుక 2025లో వచ్చే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. ప్లీజ్ పే అటెన్షన్ టు దిస్ పర్టికులర్ బిల్ అండ్ రీడ్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, ఆన్ ఇండియాస్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ద రోహింగ్యా అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది దేనికి సంబంధించింది? ఎస్ అండి, నెక్స్ట్ వన్, ఆన్ ఇండియాస్ ఆబ్లిగేషన్స్ టువర్డ్స్ ద రోహింగ్యా అని చెప్పేసి మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఇది మనకి ఇంతకు ముందు కూడా రిపీట్ అయితే కనుక అయ్యింది. సో హూ ఆర్ రోహింగ్యాస్? రోహింగ్యాస్ ఆర్ బేసికల్లీ ద మైనారిటీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద మయన్మార్. సో మయన్మార్లో దే ఆర్ బీయింగ్ ఫేసింగ్ ద పర్సిక్యూషన్. సో అందుమూలన ఈ మయన్మార్లో ఉండేటువంటి పీపుల్, ఈ రోహింగ్యాస్ ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్కి, ఇండియాకి మనకి పారిపోతున్నారండి. ఇండియాలో అరౌండ్ 22,500 రోహింగ్యా రెఫ్యూజీస్ అయితే కనుక ఉన్నారు అని చెప్పేసి రీసెంట్ రిపోర్ట్స్ అయితే కనుక చెప్తున్నాయి. రీసెంట్గా మనకి ఆజాదీ, ఓకే, సో ద రీసెంట్ స్టడీ మనకి ఎవరు కండక్ట్ చేశారండి? ఆజాదీ ప్రాజెక్ట్ అండ్ రెఫ్యూజీస్ ఇంటర్నేషనల్. ఆజాదీ ప్రాజెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెఫ్యూజీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ యొక్క రోహింగ్యాస్ యొక్క పరిస్థితులు ఎంతలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఒక స్టడీ అయితే కనుక కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డిటెన్షన్ క్యాంప్స్కి అవి కూడా విజిట్ చేసి అక్కడ ఫ్యామిలీస్ తోటి అది మాట్లాడి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద అయితే కనుక మాట్లాడడం జరుగుతుందండి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా, సో ఈ యొక్క రెఫ్యూజీస్కి సంబంధించినటువంటి కన్వెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటే వీ హ్యావ్ ద రెఫ్యూజీ కన్వెన్షన్ 1951. Refugee Convention 1951 is the important comprehensive convention which is responsible for the protection of the refugees. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రెఫ్యూజీ కన్వెన్షన్ 1961 దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. ఏం చెప్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అనేది? ఏంటంటే ఎవరైనా కూడా వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళకి ప్రాణ నష్టం ఉంది అని చెప్పేసి భయంతో వేరే దేశం పారిపోయి వచ్చినప్పుడు ఆ ఇంకొక దేశం వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళకి అక్కడ ప్రాణ నష్టం ఉంది, సో వాళ్ళ యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉంది అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళని ఆ దేశానికి పంపించకూడదు. ఎగ్జాంపుల్ మయన్మార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియా. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ ఏం చెప్తున్నారంటే మయన్మార్లో ఉండేటువంటి ఈ రోహింగ్యా రెఫ్యూజీస్ అక్కడ వాళ్ళు రిలీజియస్ పర్సిక్యూషన్ అనేటువంటిది ఫేస్ చేస్తున్నందుకు వాళ్ళ యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వాళ్ళు మయన్మార్ నుంచి ఇండియా వలస వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా మళ్ళీ తిరిగి వాళ్ళని అదే ప్లేస్కి పంపించడం అనేటువంటిది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, ఇలా చెయ్యకూడదు అని చెప్పేదే ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్. ఎస్, ఇండియా యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటండి? ఇండియా ఏమంటుందంటే మేము ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 కానీ లేకపోతే సబ్సిక్వెంట్ ప్రోటోకాల్ని కానీ మేమైతే కనుక సైన్ చేయలేదు. మరి మేము ఎప్పుడైతే సైన్ చేయలేదో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ ఈజ్ నాన్ బైండింగ్ ఆన్ us. మా మీద ఎటువంటి బైండింగ్ నేచరు కూడా వీటికి ఉండదు అని చెప్పేసి మనం ఆర్గ్యూ చేస్తున్నాం. ఓకే, సో ద అపోనెంట్స్ ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే కనుక ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అనేటువంటిది ఇప్పుడు ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 మాత్రమే మీరు సైన్ చేయలేదు, మీరు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి లేకపోతే ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఇవన్నీ కూడా సైన్ చేశారు కదా. మరి వాటిల్లో
ఈ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అక్కడ కూడా ఉంది. సో కాబట్టి మీరు రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 అండ్ సబ్సిక్వెంట్ ప్రోటోకాల్ సైన్ చేయకపోయినా కూడా వీటికి సిగ్నేటరీ అయ్యాయి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ యొక్క రోహింగ్యా రెఫ్యూజీస్ని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి డిపోర్ట్ బ్యాక్ చేయడం అనేటువంటిది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. అది ఇంటర్నేషనల్ లాస్ని వైలేట్ చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ స్టడీ వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే మన కంట్రీలో ఈ యొక్క పాస్పోర్ట్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్, పాస్పోర్ట్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాస్పోర్ట్ యాక్ట్, ఈ 2 చట్టాలు కూడా మనకి ఎగ్జిక్యూటివ్కి చాలా ఎనార్మస్ పవర్స్ ఇచ్చేసాయి. సో ఎంతలా అంటే కనుక టు రెగ్యులేట్ ద ఫారినర్స్ దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అందుకని చెప్పి ఈ పవర్స్ని ఉపయోగించుకుని ఎగ్జిక్యూటివ్ మనకి ఏం చేస్తున్నారంటే ఈ రోహింగ్యాస్ అందరినీ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాలకి మయన్మార్కి వెనక్కి పంపించేయడం జరుగుతోంది. అండ్ మన కంట్రీలో రెఫ్యూజీస్కి సంబంధించి ఎటువంటి డెడికేటెడ్ లా అనేటువంటిది లేదండి. మనకి రెఫ్యూజీస్కి సంబంధించి ఎటువంటి డెడికేటెడ్ లా అనేటువంటిది మనకైతే కనుక లేదు. ఎస్, అండ్ వీఆర్ నాట్ ఏ సిగ్నేటరీ టు ద రెఫ్యూజీ కన్వెన్షన్ యాజ్ వెల్. మరి ఇలాంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా మనం ఏంటంటే కనుక ఈ ఫారినర్స్ యాక్ట్, పాస్పోర్ట్ యాక్ట్ వీటి ద్వారానే మనం ఏం చేస్తామంటే వాళ్ళని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మనం డిక్లేర్ చేస్తున్నాం. ఎందుకని ఇండియా అసలు రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేయలేదు? ఎందుకని సైన్ చేయలేదంటే నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ని మనం ఏంటంటే కనుక రీజన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ మనకేంటంటే కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన పక్కన ఉండేటువంటి దేశాలు ఎనిమీ కంట్రీస్ పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా వాళ్ళు ఇప్పుడు రేపన్న రోజున ఎనీ నాన్ స్టేట్ యాక్టర్స్ మన కంట్రీ మీదన ఎటువంటి ఇది తీసుకోవడానికి, మనకి కాన్ఫ్లిక్ట్ రైజ్ చేయడానికి ఇలా రోహింగ్యాస్ మేము అనేటువంటి ముసుగులో మన కంట్రీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు మనకైతే కనుక ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఎంటర్ అవుతారో దట్ విల్ డెఫినెట్లీ బీ ఏ హ్యూజ్ థ్రెట్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ. సో అందుమూలన మనం ఏంటంటే కనుక ఈ రెఫ్యూజీ కన్వెన్షన్ని సైన్ చేయలేదు, దానికి అసోసియేటెడ్ ప్రోటోకాల్ కూడా మనకి సైన్ చేయలేదు, ఒక డెడికేటెడ్ రెఫ్యూజీ లా అనేటువంటిది లేదు మనకి. ఓన్లీ ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ ఫారినర్స్ యాక్ట్, పాస్పోర్ట్ యాక్ట్ వీటిని మాత్రమే మనం ఏంటంటే కనుక యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క స్టడీ వీళ్ళు తీసుకొచ్చిన స్టడీ ప్రకారంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, బాబు ఇండియా మీరు రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేయకపోయినా దయచేసి మీరు ఏంటంటే కనుక అదర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్కి మీరు సిగ్నేటరీ ఉన్నారు కాబట్టి రోహింగ్యాస్కి షెల్టర్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క హ్యుమానిటేరియన్ వాళ్ళ యొక్క లైఫ్స్ని మీరు ఏంటి అని అంటే కనుక ఇది చేయాలి, ఎన్హాన్స్ చేయాలి, అంతే తప్ప వాళ్ళని ఆర్బిటరీగా డిటెన్షన్ క్యాంప్స్లోనూ వాటిల్లోనూ ఇదైపోయేలా చెయ్యకూడదు అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారండి. That is what this article is all about. Let us read some important points. A recent study was done by Azadi Project and Refugees International. వీళ్ళిద్దరూ కలిసి మనకి స్టడీ అనేటువంటి చేయడం జరిగింది. క్రిటిసైజెస్ ద ఇండియాస్ హ్యాండ్లింగ్ ఆఫ్ రోహింగ్యా రెఫ్యూజీస్. మనం ఏ విధంగా రోహింగ్యా రెఫ్యూజీస్ని హ్యాండిల్ చేస్తున్నాము అన్నదాన్ని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. మనం ఏ విధంగా చేస్తున్నాం, వీళ్ళని మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మనం చూసి వీళ్ళని ఏంటంటే కనుక డిటైన్ చేసి వీఆర్ డిపోర్టింగ్ దెమ్ బ్యాక్ టు దట్ ఆఫ్ ద మయన్మార్ బ్యాక్ అగైన్, highlighting that violations of constitutional rights and international obligations. ఈ యొక్క స్టడీ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేటువంటివి వైలేట్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ Article number 21 of the Constitution, right to life, it is not only to the Indian citizens, so but even to the persons ki manaki enti ani ante kanaki idi apply avutundi, even including the Rohingyas as well. వాళ్ళ యొక్క ఆర్టికల్ నెంబర్ 21 వైలేట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఆర్గ్యూ చేయడం జరుగుతుందండి. ఎస్, సో దిస్ వాజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద రోహింగ్యా రెఫ్యూజీస్ మనకి. సో ఇన్ వన్ ఆఫ్ ద షెల్టర్స్. లీగల్ ఫ్రేమ్వర్క్ మనం చూసుకుంటే ఎలా ఉంది మనకి, ఇండియా సిగ్నేటరీయా కాదా? నో, నాట్ ఏ సిగ్నేటరీ. దేనికి? టు ద 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ నార్ ద 1967 ప్రోటోకాల్. సో 1967 ప్రోటోకాల్ సైన్ చేయలేదు, 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ కూడా మనకి సైన్ చేయలేదండి. విచ్ అవుట్లైన్ ద ప్రొటెక్షన్ అండ్ రైట్స్ ఆఫ్ ద రెఫ్యూజీస్. ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్. వాట్ ఈజ్ మెంట్ బై ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్? ఇందాక మనం అనుకున్నాం కదా, ఇట్ ఈస్ బేసికల్లీ దట్ విచ్ స్టేట్స్ దట్ ఎవరికైనా కూడా వాళ్ళ దేశంలో థ్రెట్ ఉంటే కనుక మళ్ళీ తిరిగి వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించకూడదు. ఏ కస్టమరీ ఇంటర్నేషనల్ లా ప్రొహిబిట్స్
deporting the refugees to a place where they are facing the threats to their life or freedom. So it prohibits the principle of non-refoulement prohibits. ఏం prohibit చేస్తుంది? Refugeesని deporting back the refugees to a place where they are facing the threats to their life or freedom. వాళ్ళ యొక్క లైఫ్కే థ్రెట్ ఉండి లేదా వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి థ్రెట్ ఉండేటువంటి ఇదికి మనకి ఏంటి అంటే తిరిగి మనకి వాళ్ళని పంపించకూడదు అని చెప్తుందండి ఈ యొక్క ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్మెంట్ అనేటువంటిది. ఇండియా అడ్హెర్స్ టు ద ఇంటర్నేషనల్ ట్రీటీస్ లైక్ ఇంటర్నేషనల్ కోవినెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ విచ్ బైండ్ ఇట్ టు ద ప్రొటెక్ట్ ద బేసిక్ హ్యూమన్ రైట్స్. సో వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు? మీరు సిగ్నేటరీ కాకపోవచ్చు, కానీ మీరు ఐసీసీపీఆర్కి సిగ్నేటరీ, యూడీహెచ్ఆర్కి సిగ్నేటరీ. సో మరి అవి ఏం చెప్తున్నాయి? ఈ హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనే కదా చెప్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు మనకి ఆర్గ్యూ చేయడం జరుగుతుందండి ఎగ్నెస్ట్గా. సో రోహింగ్యా రెఫ్యూజీస్ మనం చూసినట్లయితే కనుక అరౌండ్ 40,000 రోహింగ్యాస్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా విత్ 20,000 రిజిస్టర్డ్ విత్ ద యుఎన్హెచ్సిఆర్. ఇందాక మనం అనుకున్నాం కదా 22,500 ఫిగర్ అని చెప్పేసి. దీస్ ఆర్ ద రిజిస్టర్డ్ విత్ దట్ ఆఫ్ యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ తోటి రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి రెఫ్యూజీస్ మనకి. Many refugees are confined to the detention camps or they face very poor living conditions in informal settlements, like very limited access to the basic services such as health care, housing and education. ఇవి కూడా మనం ఏంటంటే కనుక సో వీళ్ళకి ఉండటలేదు, కంప్లీట్లీ దే ఆర్ లివింగ్ వెరీ పూర్ లివింగ్ కండిషన్స్ అని చెప్పి మనకి ఈ యొక్క స్టడీ చెప్పడం జరుగుతుందండి. సో ద రీసెంట్ డిపోర్టేషన్ ఆఫ్ రోహింగ్యాస్ డిటైన్డ్ ఇన్ ద జమ్మూ డ్రూ ద క్రిటిసిజం ఫర్ వైలేటింగ్ ద నాన్ రిఫాల్మెంట్ ప్రిన్సిపల్. ఆర్బిట్రరీగా అరెస్ట్ చేస్తున్నారు. The detention of Rohingyas in states like Assam and Jammu have raised the human rights concerns as well. Civil society groups which are assisting the refugees face the funding restrictions because of due to amendments in FCRA. ఎవరైనా కూడా సివిల్ సొసైటీ గ్రూప్స్, ఎన్జిఓస్ వాళ్ళు కూడా ఈ రోహింగ్యాస్కి వాళ్ళ గురించి వాళ్ళని అసిస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఫారిన్ ఫండింగ్ అది కూడా మనకి ఏంటంటే కనుక రిస్ట్రిక్షన్ చేసేస్తున్నారు. సో ఇట్స్ బేసికల్లీ లైక్ టార్గెటింగ్ ద ఓన్లీ రోహింగ్యా రెఫ్యూజీస్, గవర్నమెంట్ ఈస్ టార్గెటింగ్ అని చెప్పి ఈ ఆర్టికల్లో వీళ్ళు హైలైట్ చేయడం జరుగుతుంది. ఇన్ ఎన్హెచ్ఆర్సీ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ ద సుప్రీం కోర్ట్ అఫర్మ్డ్ దట్ రైట్ టు లైఫ్ అండ్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ పర్సన్స్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 ఇంక్లూడింగ్ ద రెఫ్యూజీస్. సో అంటే జ్యుడిషియరీ ఏ విధంగా మనకి చెప్తోంది? సో ద గుజరాత్ హైకోర్ట్ upheld the principle of non-refoulement. Despite this, there is an absence of a comprehensive refugee law allows inconsistencies in the treatment of refugees. So ఒకవేళ మనం ఏంటంటే కనుక వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేకపోతే పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి, టిబెట్ నుంచి అయితే కనుక మనం ఒకలా ట్రీట్ చేస్తున్నాము. అలా కాకుండా రోహింగ్యాస్ని మాత్రం వేరే సెపరేట్ ట్రీట్మెంట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. దేర్ షుడ్ బి ఏ కాంప్రిహెన్సివ్ రెఫ్యూజీ లా అనేటువంటిది మన కంట్రీలో ఉండాలి అని చెప్పి మనకి చెప్తున్నారండి. The study highlights that India's refugee policies often fail to align with international standards, thereby exposing the gaps in the protection of Rohingyas, Tibetans and others. ఎస్, రిస్ట్రిక్షన్స్ అపాన్ సివిల్ సొసైటీ మీద కూడా మనకైతే కనుక ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ సజెషన్స్ ఏమేంటి? కాంప్రిహెన్సివ్ రెఫ్యూజీ పాలసీని ఒకటాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. సో దట్ అందరు రెఫ్యూజీస్కి కూడా ఒక కన్సిస్టెంట్ ట్రీట్మెంట్, సేమ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఉంటుంది. నాన్ రిఫాల్మెంట్ ప్రిన్సిపల్ని అప్హోల్డ్ చేయండి. బికాజ్ ఎందుకనంటే కనుక మీరు రెఫ్యూజీ కన్వెన్షన్ సైన్ చేయకపోయినా నాన్ రిఫాల్మెంట్ విల్ ఫ్లో ఫ్రమ్ ద అదర్ ఇంపార్టెంట్ ట్రీటీస్ నుంచి ఫ్లో అవుతుంది. జుడిషియల్ ఓవర్ సైట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. సో దట్ టు మానిటర్ ఓవర్సీ ద డిపోర్టేషన్ డిటెన్షన్ ఆఫ్ రెఫ్యూజీస్. సో దట్ బికాస్ వాళ్ళకి కూడా కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనకు ప్రొటెక్ట్ చేయడానికి. ఎన్హాన్స్ ద కోఆపరేషన్ విత్ ద యుఎన్హెచ్సిఆర్. సో లైక్ విత్ రెస్పెక్ట్ టు రెఫ్యూజీ రిజిస్ట్రేషన్, రీసెటిల్మెంట్ అండ్ యాక్సెస్ టు ద సర్వీసెస్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సివిల్ సొసైటీని ప్రొటెక్ట్ చేయనివ్వండి. సో వీ హ్యావ్ టు అలౌ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలాక్సింగ్ ద ఎఫ్సిఆర్ఏ రిస్ట్రిక్షన్స్ని మనం ఏంటంటే కనుక రిలాక్స్ చేయాలి. అండ్ ఫైనల్లీ వీళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయండి, అట్లీస్ట్ ద బేసిక్ హెల్త్ అండ్ శానిటేషన్ కండిషన్స్. సో బికాస్ దే ఆర్ లివింగ్ వెరీ హ్యూజ్ సఫరింగ్ అయితే కనుక వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాటిని మనం ఏంటంటే కనుక వాళ్ళ యొక్క లివింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ రీజనల్ కోఆపరేషన్ని మనకి ఏంటంటే కనుక ప్రమోట్ చేయండి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ సజెషన్స్ దట్ ఆర్ బీయింగ్ గివెన్ బై దట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండి. Discuss the challenges India faces in handling the Rohingya refugee crisis. Suggest some measures to align India's refugee policies with international human rights standards can be a potential mains question. So who are Rohingyas? Suggest some solutions for the so now here national security is on one side and the refugee protection is on the other side. So they both need to be balanced.
సో దే షుడ్ బి బ్యాలెన్స్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ రెఫ్యూజీస్కి ప్రొటెక్షన్ ఇస్తుండడం వల్ల అది మన నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు, నేషనల్ సెక్యూరిటీని మనం ప్రయారిటీ చేసినందుకు రెఫ్యూజీస్ని సఫర్ చేయకూడదు. సో ఈ రెండూ కూడా మనకి ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేటువంటిది ఫైనల్ టేక్ హోమ్ పాయింట్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Yes. Center inks the contracts for the AIP torpedoes for that of the submarines. ఎస్ అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే కనుక సో సబ్మెరీన్స్కి సంబంధించి పర్టికులర్లీ స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ అండి. సో అసోసియేటెడ్ విత్ ది స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్కి సంబంధించినటువంటి 2 కాంట్రాక్ట్స్. సో ఫస్ట్ది వచ్చేసి ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఏఐపి అంటారు. ఏఐపి అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ఏఐపి మాడ్యూల్ని మనకి సబ్మెరీన్స్లో ఇంటిగ్రేట్ అయితే కనుక చేస్తారు, ఇంటిగ్రేషన్కి. సో సబ్మెరీన్స్కి ఈ ఏఐపి మాడ్యూల్ని ఇంటిగ్రేట్ చేయడం అనేటువంటిది ఒక కాంట్రాక్టు. ఈ కాంట్రాక్ట్ ఏం చేస్తుంది? ఏఐపి మాడ్యూల్ అంటే ఏఐపి మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఇట్ అలౌస్ సబ్మెరీన్స్ టు రిమైన్ అండర్ వాటర్ ఫర్ మోర్ టైమ్. అంటే సర్ఫేస్ ఆక్సిజన్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక పైకి రావాల్సినటువంటి సర్ఫేస్ మీదకి రావాల్సినటువంటి అవసరం లేకుండానే సబ్మెరీన్స్ అండర్ ద వాటర్ ఎక్కువ టైం ఉండడానికి యూజ్ అయ్యేటువంటి మాడ్యూల్ మనకి ఈ యొక్క ఏఐపి మాడ్యూల్. సో దట్ ఈస్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ మాడ్యూల్ అనేటువంటిది. ఎవరు డెవలప్ చేశారు దీన్ని? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ది. సెకండ్ కాంట్రాక్ట్ దేనికి సంబంధించింది? ఇంటిగ్రేషన్ ఆఫ్ టార్పెడోస్. సో దీన్ని మనకి ఇప్పుడు ఫస్ట్ది కాంట్రాక్ట్ ఎవరితో చేస్తున్నాము అని అంటే కనుక ఇట్ ఈస్ విత్ దట్ ఆఫ్ ద మ్యాజగాన్ డాక్ షిప్ యార్డ్ బిల్డర్స్ లిమిటెడ్ అండి. చూడండి, ద కాంట్రాక్ట్ ఫర్ construction of AIP plug and its integration was inked with the Mazagon Dock Shipbuilders Limited, Mumbai. Around 1990 crore మనకి ఏంటంటే కనుక ఖర్చు అవుతుంది దీనికి. సెకండ్ కాంట్రాక్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ద టార్పెడోస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ టార్పెడోస్ విచ్ ఇస్ బీయింగ్ డెవలప్డ్ బై DRDO వాజ్ సైన్డ్ విత్ ద నావల్ గ్రూప్ ఫ్రాన్స్ వాళ్ళతోటి రెండో కాంట్రాక్ట్ మనం అయితే కనుక చేస్తున్నాం. ఎస్, ఇక్కడ రాశారు చూడండి, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద AIP plug and its integration will enhance the endurance of conventional submarines and it would generate even employment of nearly 3 lakh man days, the ministry has recently stated. Yes, one more వచ్చేసి ఏంటి మనకి టార్పెడోస్కి సంబంధించి ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద నేవల్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి నేవల్ గ్రూప్ తోటి మనకైతే కనుక చేయడం జరుగుతుందండి. సో లెట్ us discuss some important points. The Defense Ministry has recently signed the contracts for the indigenously developed AIP and torpedoes for Scorpion class submarines to enhance their operational capabilities. So this was a representational image manaki. Now construction, and what was the purpose? The construction and integration of the AIP module which is developed by DRDO into the Scorpion class submarines. వీటిని ఏంటంటే DRDO వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ యొక్క AIP మాడ్యూల్ని మనకి ఏంటంటే స్కార్పియన్ క్లాస్ సబ్మెరీన్స్ తోటి ఇంటిగ్రేషన్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ అరౌండ్ 1990 crores మనకి 90 crores మనకి. అగ్రిమెంట్ ఎవరితో సైన్ చేసాం? మ్యాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబై వాళ్ళతో చేయడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ will enhance the endurance of the conventional submarines by reducing the dependency upon the surface air మీద. సో అస్తమాటు సర్ఫేస్ మీదకి రావాల్సినటువంటి పని లేకుండా సో దే కెన్ రిమైన్ అండర్ వాటర్ ఫర్ లాంగర్ డేస్. సెకండ్ ఇంపార్టెంట్ వన్, torpedo contract. So the purpose is integration of electronic heavyweight torpedo which is developed by DRDO, 877 worth crore contract ఇది. So this contract is inked with the naval group France. సో నేవల్ గ్రూప్ ఫ్రాన్స్ వాళ్ళతోటి మనకి ఈ ఇంటిగ్రేషన్ అనేటువంటి చేయడం జరిగిందండి. ఇంపార్టెన్స్ ఏంటి? ద కొలాబరేటివ్లీ ఎన్హాన్సెస్ ద సబ్మెరీన్ క్యాపబిలిటీస్ విత్ DRDO, ఇండియన్ నేవీ అండ్ యాజ్ వెల్ యాజ్ నేవల్ గ్రూప్. ఎంప్లాయ్మెంట్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది? ఇట్ క్రియేట్స్ నియర్లీ అరౌండ్ 3 lakh man days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ స్కార్పియన్ సబ్మెరీన్స్ ల్యాక్ ఏ మోడర్న్ హెవీ వెయిట్ టార్పెడో. దిస్ కాంట్రాక్ట్ నౌ అడ్రసెస్ దిస్ క్యాపబిలిటీ గ్యాప్ని మనకి ఏంటంటే కనుక అడ్రస్ చేయడం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్గా మనకు చెప్తున్నారండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండిజినియస్లీ డెవలప్డ్ డిఫెన్స్ టెక్నాలజీస్ లైక్ AIP అండ్ టార్పెడోస్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద ఇండియాస్ మెరిటైమ్ సెక్యూరిటీ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఎస్, మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్.
Unconventional methods like artificial intelligence based warfare a big challenge says రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ మనకి ఇది కూడా మనకి మళ్ళీ సేమ్ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే రీసెంట్గా మనకి ఇండోర్ అయితే కనుక విజిట్ చేశారు. సో అవర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో వేర్ హీ సేయింగ్ దట్ ఆర్మీ వార్ కాలేజ్ని అయితే కనుక మనకి మధ్యప్రదేశ్లో అయితే కనుక ఇది చేయడం జరిగిందండి. అడ్రస్సింగ్ దట్ ఆఫీసర్స్ అండి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఈ మధ్యన మనకి సైబర్ వార్ఫేర్, స్పేస్ వార్ఫేర్ ఇవైతే కనుక మనకి ఈ యొక్క అటాక్స్ని అయితే కనుక మనకైతే కనుక ఇంక్రీజ్ అవుతున్నాయి. వీటి యొక్క రిస్క్స్ని మనం ఏంటి అని అంటే కనుక అడ్రస్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ మనకి ఈ యొక్క ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మీదన సో చాలా ఎడిక్వేట్ ట్రైనింగ్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అంటూ వీళ్ళని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం వీ హ్యావ్ జస్ట్ ఎ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ వర్త్ 2000 crores మాత్రమే ఉన్నాయి. బట్ ఈ రోజున మనం చూస్తే 21,000 crore వర్త్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని అయితే కనుక మనం చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం బై ద ఇయర్ 2029 నాటికి 50,000 crore is the target that was set for the defense exports అని కూడా మనకి మన యొక్క హానరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మనకైతే కనుక అడ్రస్ చేస్తూ చెప్పడం జరుగుతుందండి. లెట్ us discuss some important points associated with this. Defense Minister Rajnath Singh highlighted the growing challenges which are posed by unconventional, that means these are not traditional, these are evolving modern warfare methods such as AI based, artificial intelligence based warfare, cyber attacks during his visit to the Army War College, Madhya Pradesh. Yes, this was a representational image and manaki he emphasized the threat that is posed by AI based warfare, cyber attacks, information warfare, electromagnetic warfare, space warfare అనేటువంటివి మనకి చాలా మెయిన్ థ్రెట్స్ అనేటువంటివి మనకి ఎందుకంటే ఇవి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. దీస్ మెథడ్స్ రిప్రజెంట్ ఏ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ ఇన్ దట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ అని మాట్లాడుతూ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ద డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ సర్జ్డ్ అంటే ఇంక్రీజ్డ్ టు అరౌండ్ 21,000 crore which is a steep increase from the 2,000 crore a decade ago. సో 10 సంవత్సరాల క్రితం కేవలం మనకి ఏంటంటే 2,000 crore మాత్రమే ఉండేది. బట్ టుడే సో వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎక్స్పోనెన్షియల్లీ టు అబౌట్ 21,000 crore. అండ్ నాట్ ఓన్లీ దట్, దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. 50,000 crore is the target by the year 2029 has been set to enhance the defense exports. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి మనకి ఇక్కడ అడుగుతూ ఉంటారు ఇలాంటి స్టేట్మెంట్స్. సో ఫోకస్ షుడ్ బి ఆన్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటారు. ఫ్రాంటియర్ అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్. సో ద మోడర్న్ టెక్నాలజీస్ని మనం ఏంటి అంటే కనుక ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటారు. ద నీడ్ టు మాస్టర్ ద ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ ఎక్విపింగ్ అండ్ ప్రిపేరింగ్ అవర్ సోల్డియర్స్ వాజ్ అండర్స్కోర్డ్. Military training centers are updating their curriculum in order to address these evolving challenges. Made in India defense equipment కూడా మనకి ఏంటంటే కనుక ప్రమోట్ అవుతుంది. The importance of exporting the made in India defense equipment to boost the self-reliance as well. Yes, so he has visited in order to so pay the homage to that of these people అండి మనకి. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ద్వివేది అండ్ అదర్ సీనియర్ అఫీషియల్స్ కూడా మనకి అయితే కనుక ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే కనుక అయ్యి ఉన్నారు. సో దిస్ వాజ్ వన్ సచ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఆర్టిఫిషియల్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ గురించి, నెక్స్ట్ వచ్చేసి టార్పెడోస్ గురించి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అన్కన్వెన్షనల్ వార్ఫేర్ గురించి కెన్ బి ద పొటెన్షియల్ కీవర్డ్స్ ఫర్ యువర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అండి మనకి. క్లియర్? Moving forward to the next one. Behavior that causes mental pain to spouse is a ground for divorce అని చెప్పేసి మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పడం జరుగుతుందండి. సో వేర్ బీట్ హస్బెండ్ ఆర్ వైఫ్ మనకి ఏంటంటే కనుక సో ద అపోజిట్ స్పౌస్కి ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇన్ ఏ జడ్జ్మెంట్ హెల్డ్ దాట్ patterns of behavior which causes immense emotional distress to a spouse also amount to that of the mental cruelty. అంటే ఒక పర్టికులర్ హస్బెండ్ యొక్క బిహేవియర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంటే ఇఫ్ ఇట్ కాజెస్ టు దట్ ఆఫ్ ద వైఫ్ మెంటల్ పెయిన్, సో మెంటల్ పెయిన్ని మనకి ఏంటి అంటే గురి చేస్తూ లేకపోతే ఎమోషనల్ డిస్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక ఇట్ అమౌంట్స్ టు దట్ ఆఫ్ మెంటల్ క్రుయాలిటీ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది సుప్రీంకోర్టు. అండ్ ఇట్ ఈస్ ఏ గ్రౌండ్ for that of the divorce. A bench headed by Justice Vikramnath said cruelty was not limited to just inflicting physical pain to a spouse. So cruelty doesn't only mean physical cruelty.
ఎస్ ఇట్ ఆల్సో డూ ఇంక్లూడ్ మెంటల్ క్రుయాలిటీ యాజ్ వెల్. మెంటల్ క్రుయాలిటీ అంటే ఈ విధంగా మెంటల్ పెయిన్కి గురి చేయడం కూడా మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ బేసికలీ కమ్స్ అండర్ ద మెంటల్ క్రుయాలిటీ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. Yes, Andy, it was recently with respect to a fight between legal battle between a couple. So both engineers with a child who have lived separately for the years together. సో సంవత్సరాల తరబడి మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళిద్దరూ సెపరేట్గా అయితే కనుకుంటున్నారు. అండ్ అలాగనే సో నౌ ద మ్యాన్ హ్యాస్ సాట్ ద డైవర్స్ ఆన్ ద గ్రౌండ్ దట్ హీస్ ఎస్ట్రాంగ్డ్ వైఫ్స్ కండక్ట్ లైక్ ఇన్క్లూడింగ్ లీవింగ్ ద మ్యాట్రిమోనియల్ హోమ్ అండ్ ఫైలింగ్ ద క్రిమినల్ కంప్లైంట్స్ అగెన్స్ట్ హిమ్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే తనని ఈ యొక్క మెంటల్ క్రుయాలిటీకి గురి చేస్తున్నాయి. సో హీస్ పీస్ ఆఫ్ మైండ్ అయితే కనుక దెబ్బతింది, రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ అయితే కనుక డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తూ ద మ్యారేజ్ అనేటువంటిది ఇట్ ఈస్ బేసికలీ ఏ రిలేషన్షిప్ విచ్ ఇస్ బిల్ట్ ఆన్ మ్యూచువల్ ట్రస్ట్, కంపానియన్షిప్ అండ్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటివి ఉండాలి. ఎప్పుడైతే ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటువంటివి మనకు ఆ మ్యారేజ్లో లేదో సో ఇట్ ఈస్ నథింగ్ జస్ట్ ఏ మేర్ లీగల్ ఫార్మాలిటీ అని చెప్పేసి మనకి కోర్టు అయితే చెప్పడం జరుగుతుందండి. Yes, the behavior that causes mental pain to the spouse can be a ground for the divorce, says Supreme Court. The Supreme Court has held that cruelty, which includes actions which is causing immense emotional distress or mental pain, is a valid ground for the divorce. The judgment emphasizes the role of emotional well-being in the marital relationships. Yes, this was a representational image. So the mental cruelty, actions which are causing significant emotional torment and a reasonable apprehension of harm that make the cohabitation impossible can be constituted as the mental cruelty గా మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. లైక్ ఇట్ ఇన్క్లూడ్స్ సస్టైన్డ్ డెలిబరేట్ యాక్ట్స్ దట్ ఎరోడ్ ద ట్రస్ట్, కంపానియన్షిప్ అండ్ షేర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఏ మ్యారేజ్. సో ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ మ్యారేజ్ గురించి మనకి ఇక్కడైతే మాట్లాడారు. లైక్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ లాస్ ఆఫ్ ట్రస్ట్, మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కంపానియన్షిప్ అనేటువంటిది లేనప్పుడు దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ బీయింగ్, జస్ట్ ఏ లీగల్ ఫార్మాలిటీగా మాత్రమే మిగిలిపోతుంది అని. సో ఇక్కడ కేస్ డీటెయిల్స్ గురించి మనకైతే కనుక మెన్షన్ చేయబడడం జరిగింది. ఇక్కడ అలిమోనీ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. లీగల్ మ్యారేజ్ యాక్ట్ 1955. సో ఇది మనకి ఏంటంటే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ మనకి మెన్షన్ చేశారండి. లైక్ అడల్టరీ, క్రుయాలిటీ, డిసర్షన్, కన్వర్షన్ టు అనదర్ రిలీజియన్, ఇన్సానిటీ, లెప్రసీ, వెనరల్ డిసీజ్తో సఫర్ అవుతున్న ఇలాంటివన్నీ కూడా మనకి రెనౌన్సియేషన్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఈస్ సన్యాస కెన్ బి ద గ్రౌండ్స్ ఫర్ ద డైవర్స్. Mental cruelty as a ground for divorce reflects the evolving understanding of marital relationship in India. Discussed in the context of recent Supreme Court judgments can be a potential question here. Yes. Moving on to the next one. Yes, and that's it. Coming to the today's question. Consider the following statements about 1951 Refugee Convention. First statement says India is a signatory to the convention antunaru. Second statement says India is not having a specific law for refugees and as well as asylum seekers. So specific law ledu అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ చెప్తోంది. ఇండియా సిగ్నేటరీ టు ద కన్వెన్షన్ అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తోంది. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్. And at the same time, if you have liked the video, please do like it. And advance Happy New Year to all of you. Hope your dreams come true in the year of 2025. Yes, Andy, thank you so much. Signing off. Bye bye. Let's meet again in the next Hindu news analysis.